ఒక పాదంబున భూమి గప్పి దివి వేరుంటన్ నిరోధించి, ఒక పాదంబున భూమి కప్పి దివి వేరుంటన్ నిరోధించి, ఉండొకటన్ మీది జగంబులెల్ల తొడి ఉండుంటిన్ విలంఘించి, పట్టక బ్రహ్మాండ కటాహమున్ పగిలి వేండ్రంబై పరుల్ కానరాక ఒకడై వాక్ అలభ్యుడై వాగ్దృక్అలభ్యుడై హరి విభుండొప్పారే విశ్వాకృతిన్. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరి ఒక అడుగుతో పైలోకాలను కప్పివేశాడు. క్రమక్రమంగా అన్నిటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడం వల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై శోభించాడు. ఒక పదంబు క్రింద ఉర్వి పద్మమునంటి కొన్న పంకలవము కొమరుదాల్చే, ఒకటి మీద దమ్మి కొదిగిన తేటినా వెలసె మిన్ను నృపా త్రివిక్రమమునా. ఓ రాజా, ఆ విశ్వరూపంలో ఉన్న వామనునికి ఒక పాదం క్రింద ఉన్న భూమి పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద వలె మనోజ్ఞంగా ఉంది. రెండవ పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మిద వలె ప్రకాశించింది. తత్సమయంబున జగములెల్ల దాటి చనిన త్రివిక్రము చరణఖర చంద్ర చంద్రికలను పొనుగుపడియే సత్యమున బ్రహ్మతేజంబు దివసకరుని రుచులా దివ్యబోలే. ఆ సమయంలో అన్ని లోకాలకు దాటిపోయిన త్రివిక్రమదేవుని కాలి గోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మతేజస్సు సూర్యుని ముందు దివిటీవలే వెలవెలపోయింది. భవబంధంబుల పాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు, భవబంధముల పాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు ఘనులు రాజులా మారీచ్యాదులు ఆ సనందాదులు ఆ దివ్య యోగీంద్రుల చటనిపుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కాంనాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురు జ్ఞానాగ్ని నిర్దగ్ధ కర్ములై మరియును కలుగునట్టి వారలెల్ల జొచ్చి వచ్చి సర్వాధిపున్ అంఘ్రిన్ చూచి మృక్కి అధిక భక్తి తమ మనంబులందు తలచు విధానంబు కంటి మనుచు నేడు మంటి మనుచు. సంసార బంధాలను త్రించుకుని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్న మహారాజులు, మరీచి మొదలైనటువంటి మహర్షులు, సనందుడు మొదలైన యోగీంద్రులు, ఆకారం ధరించి అక్కడ మారుమోగుతున్న పురాణాలు, తర్కశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మహాజ్ఞానులైన పుణ్యాత్ములు లోకోత్తరుడైన ఆ మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి భక్తితో మొక్కారు. మనస్సులలో మేము భావిస్తున్న పెన్నిది మాకు కనిపించింది, ఈనాడు మేము ధన్యులమైనాము అని అనుకున్నారు.